హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ టైప్ ఇచ్చారు, డిస్క్రిప్షన్ ఫంక్షన్ ఇచ్చారనమాట. మనకి ఫస్ట్ చూసుకుంటే నెక్స్ట్ డోర్నియర్ 228 మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అని ఇచ్చారు. IL-76 సూపర్సోనిక్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్, C-17 గ్లోబ్ మాస్టర్ 3 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని ఇచ్చారు. మనకి కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అని అడిగారు. సో మనకి చూసుకుంటే డోర్నియర్ 228 అనేది మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది కరెక్టే అనమాట. నెక్స్ట్ IL-76 అనేది సూపర్సోనిక్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఇది కూడా మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్టే అనమాట. C-17 గ్లోబ్ మాస్టర్ 3 అనేది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది కరెక్ట్లీ మ్యాచ్డ్. సో మనకి 1-3 కరెక్ట్లీ మ్యాచ్డ్. మనకి ఇక్కడ ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయంటే 2 కరెక్ట్గా మ్యాచ్ అయ్యి, సో ఆన్సర్ వచ్చి బి అవుతుంది, ఓన్లీ 2. సో మనం ఇప్పుడు కాన్సెప్ట్ చూద్దాం. మనకి ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషను జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. అప్పుడు మనకి IL-76 ఎయిర్ క్రాఫ్ట్ మనకి పార్టిసిపేట్ చేసింది అనమాట. ఎయిర్ లిఫ్టెడ్ అంటే మనకి కార్గోని పర్సనల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, 240 పర్సనల్, 40 tons ఆఫ్ NDRF లోడ్ ఫ్రమ్ హల్వారా టు విజయవాడ. అది మనం చూసుకుంటే IL-76 అనేది మనకి సూపర్సోనిక్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కాదు, మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. నెక్స్ట్ C-17 గ్లోబ్ మాస్టర్ 3 చూసుకుంటే మనకి ఇక్కడ ఇవన్నీ నోట్ చేసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావచ్చు. ఆపరేషన్ సంకల్ప్ అనేది యాంటీ పైరసీ మిషన్. దాంట్లో C-17 ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనకి పాల్గొంది. మనకి పర్సనల్ని తర్వాత వచ్చి కార్గోని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట, C-17 గ్లోబ్ మాస్టర్ 3 అనమాట. నెక్స్ట్ మనకి ఫస్ట్ డోర్నియర్ 228 ఉంది కదా, ఇది న్యూస్లో ఉంది ఎందుకంటే మనకి శ్రీలంకకి గిఫ్ట్గా ఇచ్చామన్నమాట మనం. ఇది డోర్నియర్ 228 మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ శ్రీలంకకి మనం గిఫ్ట్గా ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? టు ఓవర్సీ మ్యారిటైమ్ పెట్రోల్ అనమాట, సర్వైలెన్స్ కోసం. మ్యారిటైమ్ ఫర్ అండర్టేకింగ్ మ్యారిటైమ్ సర్వైలెన్స్ అండ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్. సో మనకి నెక్స్ట్ ఇంకా టైఫూన్ యాగీలో కూడా మనకి ఇక్కడ మనకి C-17 పార్టిసిపేట్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ యూటిలైజ్డ్ టు ఎయిర్ లిఫ్ట్ 10 tons ఆఫ్ రిలీఫ్ మెటీరియల్ ఫర్ లావోస్. మనం ఇక్కడ చూసుకుంటే క్లియర్గా C-17 అనేది మనకి మిలిటరీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనమాట. కార్గోని కానీ నెక్స్ట్ పర్సనల్ కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ పీపుల్ని కూడా ఎవాక్యువేషన్లో కూడా యూజ్ చేస్తారనమాట. C-17 గ్లోబ్ మాస్టర్ 3. నెక్స్ట్ IL-76 ఎయిర్ క్రాఫ్ట్ కూడా మనకి ఎయిర్ లిఫ్ట్ 32 tons ఆఫ్ రిలీఫ్ మెటీరియల్ ఫర్ మయన్మార్. సో మనకి చూసుకుంటే C-17 IL-76 అనేవి మనకి ఎయిర్ క్రాఫ్ట్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్లో యూజ్ చేస్తారనమాట. సో మనకి ఇది మొత్తం నీట్గా ఇయర్ అండ్ రివ్యూ 2024 మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో క్లియర్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ చూసుకుంటే మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. డోర్నియర్ 228 అనేది మనకి మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, మనకి శ్రీలంకకి గిఫ్ట్గా ఇచ్చాం మ్యారిటైమ్ పెట్రోల్ చేయడానికి. నెక్స్ట్ IL-76 సూపర్సోనిక్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఇది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. పర్సనల్ని తర్వాత వచ్చి కార్గోని పీపుల్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. C-17 గ్లోబ్ మాస్టర్ కూడా మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో మనకి 2 pairs అనేవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి, బి అనేది ఆన్సర్, ఓన్లీ 2. సో మనకి న్యూస్లో కూడా చూసుకుంటే ఇండియా గిఫ్టెడ్ శ్రీలంక ఇండిజినియస్లీ మేడ్ అనమాట డోర్నియర్ 228 అనేది మనకి సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. సో ఇండియన్ నేవల్ డోర్నియర్ 228 అనేది మేడ్ ఇన్ ఇండియా రికానిసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్. సో మనం ఎందుకు ఇచ్చాం? డీపెనింగ్ ద డిఫెన్స్ టైస్ బిట్వీన్ 2 nations ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రష్యన్ ఆరిజిన్ IL-76 ఇల్యూషియన్
76 అనమాట. ఇది ఎయిర్ ఎవాక్యుయేట్ ఇండియన్ సిటిజన్ ఫ్రమ్ యుక్రెయిన్. సో మనకి Il-76 అనేది ఎయిర్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్లో యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇది మనకి ఇల్యూషన్ 76 హెవీ లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. నెక్స్ట్ C-17 అనేది అమెరికన్ గ్లోబ్ మాస్టర్ 3 అనేది అమెరికన్ ఆరిజిన్. ఇది కూడా మనకి హెవీ లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్లో యూస్ చేస్తాం అనమాట. ఇదే మనకి C-17 గ్లోబ్ మాస్టర్ 3 అనమాట. సో మనకి ఇలా పీపుల్ని కూడా మనం ఎవాక్యుయేషన్లో యూస్ చేయొచ్చు. ఇట్లా మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. కార్గోని కానీ మిలిటరీ పర్సనల్ కానీ మనం C-17 గ్లోబ్ మాస్టర్ 3 ఇది యుఎస్ ఆరిజిన్ అనమాట. సో అది మనకి ఓన్లీ 2 అనేది కరెక్ట్ మ్యాచ్. సో మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, కాన్సెప్ట్ చూద్దాం. అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో మనం చూసుకుంటే ఇక్కడ మనకి 2024లో వచ్చింది. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవి 5th జనరేషన్ అని అడిగారు. సో మనం జనరేషన్స్ కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి నన్ను ఏవి కాదు. సో మనకి రఫైల్ గురించి మనకి న్యూస్లో ఉంది, రఫైల్ గురించి చూసుకోండి. నెక్స్ట్ ఇది నన్ను ఏవి 5th జనరేషన్ కాదు. నెక్స్ట్ మనకి ఇట్లాంటి ఆపరేషన్స్ ఆర్మీ వాళ్ళు ఆపరేషన్స్ ఏవి కండక్ట్ చేస్తున్నారు, మనకి లోకల్ పాపులేషన్కి రిమోట్ ఏరియాస్లో బేసిక్ నీడ్స్ని అడ్రస్ చేయడానికి చేసే ఆపరేషన్ సద్భావన. సో మనకి ఇది మనకి ఇయర్ ఎండ్ రివ్యూలో కూడా ఉంటుంది ఆపరేషన్ సద్భావన. ఈ కాన్సెప్ట్ చూసుకోండి. వైబ్రెంట్ విలేజెస్. సో మనకి ఇయర్ ఎండ్ రివ్యూలో 2024 ఇయర్ ఎండ్ రివ్యూలో. నెక్స్ట్ మనకి ర్యాంక్స్ కూడా చూసుకోండి. తర్వాత వచ్చి మనకి ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉంది కదా, ఇది ఇంపార్టెంట్ మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గురించి. తర్వాత వచ్చి మనకి ఎక్సర్సైజెస్ మిత్రశక్తి అనేది బంగ్లాదేశ్ కాదు శ్రీలంక అనమాట. ఎక్సైజ్ మిత్రశక్తి 2023 అనేది. సో ఇలాంటి ఆపరేషన్స్, మిషన్స్, ఎక్సర్సైజెస్, నెక్స్ట్ ర్యాంక్స్. తర్వాత వచ్చి మిసైల్స్ మనకి అగ్ని, బ్రహ్మోస్. సో నెక్స్ట్ మనకి ఇలాంటి టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సంబంధించి న్యూస్లో ఉంటే ఏవి మనకి ఇది అమెరికన్ యాంటీ మిసైల్ సిస్టమ్ అని థర్డ్. తర్వాత వచ్చి మనకి అగ్ని 4 మిసైల్, అగ్ని, ఆకాష్. మనకి శౌర్య మిసైల్స్ గురించి చూసుకోండి. నెక్స్ట్ మనకి సబ్మెరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇవి ఇంటర్చేంజ్ చేశారు. INS సింధుఘోష్ అనేది సబ్మెరైన్, INS విరాట్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. సో ఇవి వాటి గురించి. నెక్స్ట్ ధ్రువ్ అనేది మనకి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్. మనకి ఇప్పుడు అపాచీ AH-64E అపాచీ హెలికాప్టర్ ఉంది. సో వీటి గురించి. తర్వాత వచ్చి మనకి ఆపరేషన్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2007లో. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కరెంట్ అఫైర్స్లో రిలేటెడ్గా ఉండేవి మనకి క్వశ్చన్స్ వస్తుంది. డిఫెన్స్లో, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అంతే. సో మనకి అది చైనా. నెక్స్ట్ బరాక్ యాంటీ మిసైల్స్ అనేవి మనకి ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నాం. సో నెక్స్ట్ మనకి ఇది మిసైల్స్, పృథ్వీ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ పృథ్వీ. మనకి ఆకాష్ గురించి కూడా చూసుకోండి. తర్వాత మనకు కూడా ఒక క్వశ్చన్ వచ్చింది గ్రూప్ 2 మెయిన్స్లో. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ డెవలప్డ్ బై ది జాయింట్ ఎఫర్ట్స్ ఇండియా రష్యా. బ్రహ్మపుత్ర కాస్మోస్ రివర్ పేరు మీద బ్రహ్మోస్, ఇండియా అండ్ రష్యా అనమాట. సో ఇది బ్రహ్మోస్. మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం, చూసుకోండి ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇది పృథ్వీ మిసైల్స్. నెక్స్ట్ ట్యాంక్స్ అర్జును. ఫాల్కన్ అనేది మనకి రష్యా కాదు ఇజ్రాయెల్ సప్లై చేస్తుంది. సో ఇవన్నీ ఆపరేషన్స్. మనకి ఇప్పుడు భీష్మా ఉంది, T-90S భీష్మా ట్యాంక్. సో మనకి నెక్స్ట్ సెంటర్స్ మనకి ఇది జబల్పూర్లో కాదు మనకు ఉండేది, అహ్మద్నగర్ మహారాష్ట్రలో ఉంటుంది, ఆర్మర్డ్ క్రాప్ సెంటర్ అండ్ స్కూల్. సో మిగతావి కరెక్టే, అవి చూసుకోండి. నెక్స్ట్ INS త్రిశూల్ రష్యా. ఇది మీరు అబ్జర్వ్ చేస్తుంది 2004లో అడిగారు ఈ క్వశ్చన్. మళ్ళీ దానికి ప్రీవియస్ ఇయర్లోనే అడుగున్నారు INS త్రిశూల్ మీద. సూపర్సోనిక్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ విత్ 30 కిలోమీటర్స్ అంత రేంజ్ లేదు ఇది. సో అది కానీ నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి. సో నెక్స్ట్ రేంజ్ ఆఫ్ అగ్ని. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే మిసైల్స్ గురించి, నెక్స్ట్ ఆపరేషన్స్, నెక్స్ట్ తర్వాత వచ్చి ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి, ర్యాంక్స్,
ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉన్నాను. డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. మోడర్న్ ట్యాంకు అర్జున్ అప్పుడు 1996లో. సో మనకి ఐఎన్ఎస్ అస్త్రధారిణి, సో ఈ విరాట్ మనం చూసాం, ఐఎన్ఎస్ సింధు ఘోష్, సో వాటి గురించి. ఐఎన్ఎస్ అస్త్రధారిణి వచ్చి టార్పిడో లాంచ్ అండ్ రికవరీ వెజల్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఇలాంటివి కూడా చూసుకోండి. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఉమెన్ పైలట్స్ 1996 అని ఇచ్చారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇది మిడ్ 1993 అనమాట. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ లొకేటెడ్ ఇన్ నాగ్పూర్ అన్నాడు. ఇది కూడా ఇన్కరెక్టే, మనకి చెన్నైలో ఉంది. సదర్న్ కమాండ్ ఆఫ్ ఇండియన్ నేవీ హ్యాస్ హెడ్ క్వార్టర్స్ అట్ చెన్నై. ఇది రాంగ్, కొచ్చిలో ఉంది. సో ఇది ఒక్కటి కరెక్ట్ ఉంది. వన్ ఆఫ్ ద రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కోస్ట్ గార్డ్ ఈజ్ లొకేటెడ్ ఫోర్ట్ బ్లేయర్. సో డి ఫోర్ ఓన్లీ అనేది కరెక్ట్. సో నెక్స్ట్ మనకి ఇది ఎయిర్ ఫోర్స్లో మిడ్ 1993లో వచ్చారు. ఇది ఇంపార్టెంట్, మనకి ఇప్పుడు న్యూస్లో ఉంది. 148th కోర్స్ ఆఫ్ ఎన్డీఏ కంప్రైజింగ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ అనమాట. సో 17 ఉమెన్ క్యాండిడేట్స్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎన్డీఏ. ఎన్డీఏ ఎక్కడ ఉంది? పూణేలో ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.